ప్రైజ్ ద లార్డ్ అండి. కీర్తనలు 53వ అధ్యాయం 2వ వచనం. వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు వెదుకుచున్నాడు అంటే దేవుని వెదికేవారు తక్కువగా ఉన్నారని అర్థం. అప్పటి కాలంలో అయితే ఎప్పుడూ దేవుని సన్నిధిలో కాచుకోవడం, దేవుని మాట ప్రకారం నడుచుకోవడం, బైబుల్ చదవడం, ఇంకా సమయం ఉంటే దేవుని పని చేసేవారు. ఇప్పుడు కూడా దేవుని వెదికేవారు ఉన్నారు, అయితే తక్కువగా ఉన్నారు. ఇప్పుడు ప్రొద్దున లేస్తేనే ప్రే చేసుకోవడం కాదు, సెల్ ఎక్కడ ఉందని వెతుకుతున్నారు. సమయం అంతా ఎక్కువగా సెల్ చూడడంలో, అనవసరమైన ముచ్చటలను చేస్తూ సమయం గడుపుతున్నారు. మనకు ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాం. మరి మన కోసం శాపమై మన పాపాలన్నీ ఆయన భరించి ప్రాణాన్ని పెట్టిన దేవుని ఎంతగా కృతజ్ఞతగా ఉండాలి. ప్రభు సన్నిధిలో కాచుకొని, ప్రభువా నేనున్నానయ్యా, నీవు ఏం మాట్లాడతావో నాతో మాట్లాడు ప్రభువా అని, ప్రభువా నీవే నాకు కావాలి, ప్రభువా నీవు లేకుండా నీ సన్నిధిలో గడుపుకొని నేను బ్రతకలేను ప్రభువా అని చెప్పేవారు ఎంతమంది ఉన్నారు. బైబిల్లో కీర్తన గ్రంథంలో 5వ వచనంలో దావీదు ఇలా అంటున్నాడు, ఉదయం నా కంఠస్వరం నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉందునని. మగ్ధలేని మరియు కూడా పెందరకన్ని లేచి సమాధి ఎదుకు వచ్చి ఏసయ దేహాన్ని ఎత్తుకొని పోవాలని చూస్తూ ఉండగా, ఏసయ అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెతో అంటాడు. ఈరోజు నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? నిన్ను నువ్వే పరిశీలించుకొని సరి చేసుకోవాలని, ప్రభుని వెతికి వారిగా మనం ఉండాలని కోరుకుంటున్నాను.